స్వామివారి యొక్క వైకుంఠహస్తము అంటారు. దీన్నే వరదహస్తము అంటారు. వరదహస్తము పైకుంటేనేమో అభయము అంటారు, ఇలా ఉంటేనేమో వరదహస్తం అంటారు. దాన్నే వైకుంఠహస్తం అని కూడా అంటారు. కాబట్టి స్వామివారి యొక్క వైకుంఠహస్తము. అదేవిధంగా మరొక పక్క స్వామివారి యొక్క కటిహస్తము అంటారు. చక్కగా కటి అంటే నడుము పైన వేసుకున్నటువంటి స్వామివారి యొక్క కటిహస్తము. తర్వాత దుష్ట శిక్షణార్థనై స్వామివారి చక్కగా లోకాన్ని రక్షించడం కోసం ఏర్పాటు చేసినటువంటి సూర్య కటారి అంటారు. చక్కగా సూర్యుని కంసతో వచ్చేటువంటి స్వామివారి కటారితో పాటుగా అటు ఇటు స్వామివారికి భుజాలకు ఏర్పాటు చేసేటువంటి నాగాభరణములు, దానిపైన చక్కగా స్వామివారి యొక్క ప్రలంబ యజ్ఞోపవీతం అంటారు. 6 పేటలతో ఉండేటువంటి యజ్ఞోపవీతముతో పాటుగా స్వామివారి యొక్క శంఖ చక్ర హస్తములు, అటు ఇటు కర్ణపత్రములుతో పాటుగా వక్షస్థలంలో ఇరువురు అమ్మవార్లు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు రజతమూర్తులతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారికి ఆభరణాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఆభరణం ఏమిటాయంటే మకుటము అంటారు, అంటే కిరీటము. చక్కగా స్వామివారు ఆ సర్వాభరణాలతో చక్కగా స్వామివారి యొక్క సాలకట్ల ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఈ ఆభరణాలన్నీ కూడా స్వామివారికి చక్కగా సమర్పణం చేసి స్వామిని ఆ ఆభరణములతో చక్కగా పచ్చకర్పూర నామం వేసుకుని చక్కగా తోమాలికలన్నీ కూడా చక్కగా అలంకారం చేసుకుని రేపటి రోజున ప్రాణ ప్రతిష్టాపన చేసుకుని మనల్ని అనుగ్రహించడం కోసం సంసిద్ధంగా ఉంటారు స్వామివారు.